శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? 2025 జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ జూలై నెల వచ్చి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ షష్ఠి మంగళవారం 1వ తారీఖు నుంచి ప్రారంభమై శ్రావణ మాసం శుద్ధ సప్తమి గురువారం జూలై 31 తారీఖుతో అయితే ఈ జూలై నెల అనేది ముగుస్తుందండి. ఈ జూలై నెలలోని ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ జూలై నెల వచ్చి ఆషాఢ మాసం అండి. ఈ ఆషాఢ మాసం వచ్చి జూన్ 26 నుంచి ప్రారంభమై జూలై 24తో అయితే ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. తర్వాత జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుందండి. ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు అనేవి చేయవండి, ఎటువంటి ముహూర్తాలు అనేవి ఉండవండి. ఇప్పుడు ఈ వీడియోలో తిథులు, నక్షత్రాలు ఏంటి వీటిలో తెలుసుకుందాం. జూలై 1 వచ్చి మంగళవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ఆషాఢ శుద్ధ షష్ఠి, నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి కుమార షష్ఠి అండి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు చాలా విశేషమైనది. జూలై 2 వచ్చి బుధవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. జూలై 3 వచ్చి గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి మహిషాసుర మర్దిని పూజ అండి. ఈ రోజు అంత మంచిది కాదండి, ఎందుకంటే అష్టమి వచ్చింది కాబట్టి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అయితే ముహూర్తాలు అనేవి లేవండి. అలాగే ఈ రోజు అష్టమి కాబట్టి విశేషంగా కాలభైరవుని పూజించడం చాలా మంచిది. జూలై 4 వచ్చి శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి నవమి, నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు ఇల్లు మారడానికి, అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. జూలై 5 శనివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి దశమి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి లక్ష్మీ వ్రత ఆరంభం అండి. జూలై 6 వచ్చి ఆదివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి తులా ఏకాదశి పండుగ అండి. అలాగే శాకాంబర ఉత్సవాల ప్రారంభం, అలాగే పునర్వసు కార్తె సాయంత్రం 4:26 వరకు. అలాగే మొహరం షేర్ల పండుగ. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి 6 నెలల పాటు యోగనిద్రలో ఉంటారంటారండి. అందుకే ఈ మాసంలో ఆయన ఆశీస్సులు లభించవని వివాహాలు అయితే చేయరండి. జూలై 7 వచ్చి సోమవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి వాసుదేవ ద్వాదశి. జూలై 8 వచ్చి మంగళవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు గురుమూఢమి త్యాగం 3:18 వరకు. జూలై 9 వచ్చి బుధవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి చతుర్దశి అండి. ఈ రోజు నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు ప్రదోష వ్రతం. జూలై 10 వచ్చి గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి పూర్ణిమ, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు విశేషం వచ్చి వ్యాస పౌర్ణమి, అలాగే ఆషాఢ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. జూలై 11 వచ్చి శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ఆషాఢ బహుళ పాడ్యమి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు విశేషం వచ్చి ప్రపంచ జనాభా దినోత్సవం. జూలై 12 వచ్చి శనివారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి విజయ, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. జూలై 12 వచ్చి శనివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి విజయ, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. జూలై 13 వచ్చి ఆదివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర. జూలై 14 వచ్చి సోమవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి మనం ప్రతి నెల ఆచరించే సంకట చతుర్థి వ్రతం. జూలై 15 వచ్చి మంగళవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. జూలై 16 వచ్చి బుధవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు సూర్యుడు మిథున రాశి నుంచి కర్కట రాశిలోకి సంక్రమణం అండి, తెల్లవారుజామున 5:14. జూలై 17 వచ్చి గురువారం వచ్చిందండి. తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. జూలై 18 శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి అష్టమి. ఈ రోజు నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. జూలై 19
శనివారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి నవమి. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. జూలై 20 వచ్చి ఆదివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి దశమి. నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈ రోజున హైదరాబాద్లో మహంకాళి అమ్మవారి జాతర అండి. అలాగే పుష్యమి కార్తె సాయంత్రం 5:31 నుంచి ప్రారంభం. జూలై 21 వచ్చి సోమవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి ఏకాదశి. నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈ రోజు వచ్చి బోనాలండి. ఈరోజు కూడా మంచి రోజే. జూలై 22 వచ్చి మంగళవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి ద్వాదశి. నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. జూలై 23 వచ్చి బుధవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి త్రయోదశి. నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. రాత్రి 6:32 వరకు. జూలై 24 వచ్చి గురువారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి అమావాస్య. నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈ రోజుతో ఆషాఢ మాసం ముగుస్తుందండి. ఈరోజు ఆషాఢ అమావాస్య. జూలై 25 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి శ్రావణ శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈరోజు మంచి రోజు అండి. జూలై 26 శనివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి విధియ. నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు చంద్రోదయం అండి. ఈరోజు జూలై 27 ఆదివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి తదియ. నక్షత్రం వచ్చి మఖ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి సఫర్ నెల ప్రారంభం. జూలై 28 సోమవారం నాడు వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి చవితి. నక్షత్రం వచ్చి పుబ్బ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి దుర్గా గణపతి వ్రతం అలాగే వాల్మీకి పూజ. జూలై 29 మంగళవారం నాడు వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి పంచమి. నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి గరుడ పంచమి అలాగే నాగపంచమి అండి. ఈ రోజు నుంచి శ్రావణ మంగళగౌరి వ్రతాలు ప్రారంభమవుతాయండి. జూలై 30 బుధవారం నాడు వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి షష్ఠి. నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి కల్కి జయంతి. జూలై 31 గురువారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి సప్తమి పూర్తిగా ఉందండి. నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. ఈ 31తో ఈ రోజుతో అయితే కనుక జూలై నెల అనేది ముగుస్తుందండి. జూలై నెలలో ఉన్న ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.